ఈ దినము మీకు వచ్చుచున్న మాట ఏమిటి అంటే ఆది కాండం 28వ అధ్యాయం 17వ వచనమును ఒకసారి మనము ధ్యానం చేస్తాం. ఆది కాండం 28వ అధ్యాయం 17వ వచనం. భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. యాకోబు చేతి కర్రతో తన మామ ఇంటికి వెలుచుండగా అప్పుడు ఆయన ఒక రాయిను తీసి తల క్రింద పెట్టుకొని పడుకున్నప్పుడు రాత్రి ఒక కల. దేవదూతలు ఎక్కుచు దిగుచు పెద్ద నిచ్చెన పైన దేవుడు నిలబడి మాట్లాడడం, అటువంటి ఒక కల అతనికి కలిగినది. అప్పుడు యాకోబు అంటున్నాడు, యాకోబు భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. కొన్ని స్థలము కూడా ప్రత్యేకించబడిన స్థలము, దేవుడు ఏర్పాటు చేసిన స్థలం కూడా అలాగే ఉంటుంది. మనము గ్రహించవచ్చు, ఈ భూమి మీద ఎన్నో స్థలములు ఉన్నవి. అండ్ ఎంతోమంది వారి వారి యొక్క విశ్వాసం, వారి వారి యొక్క నమ్మిక ఆ స్థలమును చాలా రకాలుగా వాడుకుంటూ ఉంటారు. అవును, కానీ దేవుని స్థలము ఆయన ఏమంటున్నాడంటే, యాకోబు, అబ్బా ఎంత భయంకరంగా ఉన్నది ఈ స్థలం. కాబట్టి దేవుని స్థలమును గుర్తించి మనము అక్కడ దేవుని సన్నిధిలో కూర్చొని ఉంటే తప్పకుండా వచ్చుచున్న ప్రజలు కూడా అక్కడ దీవించబడుదురు. ఇప్పుడు మా ప్రేయర్ టవర్ వరంగల్లో ఉంది, దానికి కూడా ఒక మీనింగ్ ఉన్నది. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, ఒక విషయం వచ్చింది నాకు. చాలా ప్రజలు కూర్చొని వాక్యమును వినుచున్నారు, అటువంటి ఒక దర్శనం కలిగినది. అందుకే ఆ స్థలమును తొందరగా నేను ఖరీదు చేశానని అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. కొన్ని స్థలములు దేవుడు ఏర్పాటు చేసిన స్థలము చాలా భయంకరంగా ఉంటుంది. అవును, అంటే మన ఇల్లు అయితే ఎలా ఉంటుంది? కిచెన్ ఉంటుంది, హాల్ ఉంటుంది, బెడ్రూమ్ ఉంటుంది. మన ఇల్లు అలా ఉంటుంది. దేవుని మందిరం అంటే దేవుని ఇల్లు ఎలా ఉంటుంది? అక్కడ వాక్యము చెప్పుటకు ఒక స్థలము, పుల్పిట్, తర్వాత పరిశుద్ధులు అని చెప్తూ ఉంటారు పాటలు పాడేవారు. సిఎస్ఐ చర్చిలో అయితే వైట్ అంగిలు వేసుకొని పాటలు పాడేవారు, వారు పైన కూర్చొని ఉంటారు. తర్వాత ప్రజలు క్రింద కూర్చొని ఉంటారు. 3 భాగములుగా ఉంటవి. అది పరిశుద్ధ స్థలం, ప్రజలు కూర్చొని వాక్యమును వినుచున్న స్థలం, ఇలా ఉంటుంది. అది పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు వెళ్ళరు. చాలా భయంకరమైన స్థలం అది. నేను యవ్వన కాలంలో ఉన్నప్పుడు బాగా సిగరెట్ త్రాగుతూ ఒకసారి అది పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాను. అంటే అప్పుడు సిగరెట్ తాగలేదు, కానీ ఒక అరగంట ముందు సిగరెట్ త్రాగాను. ఆ నోటిలో సిగరెట్ వాసన ఉంది. ఆ వాసనతో నేను లోపల ఆ క్యాండిల్, మోపత్తి, ఆ క్యాండిల్, ఆ స్టాండ్, ఇదన్నీ మనము శుభ్రంగా చేయాలని నేను లోపల వెళ్ళాను. వెళితే అక్కడ ఏదో ఒక వైర్ దానికి తగిలి షాక్ కొట్టేసింది. నేను ఇట్లా ఒక 10 ఫీట్ దూరంలో వెళ్ళి పడ్డాను. నాకు చాలా భయం అయిపోయింది. అబ్బా, ఇది ఎంత భయంకరమైన స్థలం అని.
ఆ తర్వాత చాలా జాగ్రత్తగా సిగరెట్ త్రాగితే వెళ్ళను. ఆ రోజు సిగరెట్ త్రాగి ఉండే లోపల వెళ్ళను. అంటే కొన్ని స్థలములు అలా భయంకరముగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంటిలో ఒక ప్రేయర్ గది ఉండవచ్చు, లేకపోతే మీ చర్చిలో కానీ దేవుడు ఏర్పాటు చేసిన స్థలములో కొద్దిగా తేడా, వ్యత్యాసములు మీకు కనబడుతూ ఉంటాయి. అంటే దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది. మనము అక్కడ వెళ్ళి కూర్చొని ఉంటే తప్పకుండా దీవించబడతాం. అందుకే నేను కూడా వరంగల్ ప్రేయర్ టవర్ నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, ఇది తండ్రి ఇల్లు, రండి, వచ్చి ఇక్కడ ఆదరణ పొంది నెమ్మది పొంది వెళ్ళండి అని చెప్తూ ఉంటాను. అవును, నేను 10-15 డేస్ ముందు నా గ్రామానికి వెళ్ళాను, తమిళనాడు. ఎందుకు వెళ్ళానంటే ఏజ్ నాకు కూడా పెరుగుతూ ఉన్నది. మెల్లిగా దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో ఎప్పుడు కూడా ల్యాండ్ మీద నీ గురి పోదు. నీ పేరు మీద ఏ ల్యాండ్ ఉన్నది ఒకసారి చూడు. ఏజ్ పెరుగుచున్నది, ఇంకా నీకని ఒకటి నీకు ఉండాలి. ఎందుకంటే లాస్ట్ వరకు నాకు సేవ చేయాలంటే, కష్టపడకుండా ఎవరి దగ్గర అడగకుండా సేవ చేయాలంటే అన్నీ నీకు ఉండాలి. కాబట్టి నీ పేరు మీద ఏ ఏ ల్యాండ్ ఉన్నదో ఒకసారి చూడు. ఎప్పుడు కూడా దాన్ని పట్టించుకోవు, ఆ జోలికి పోవు అని చెప్తే, నా గ్రామంలో ఏ ఏ ల్యాండ్ ఉన్నది చూద్దామని వెళ్ళాను. మా ఫాదర్ ఆస్తి కూడా మాకు వస్తుంది. తర్వాత అక్కడ మా గ్రామంలో ఏం చేశానంటే, దేవుడు నన్ను బాగా దీవించినప్పుడు, మా ఫ్యాక్టరీ మంచిగా నడిచినప్పుడు, 5 రాష్ట్రములకు మేము సప్లై చేసినప్పుడు సరుకులను, నేను చాలా ల్యాండ్స్ కొన్నాను. ఎలా కొన్నాను? ఎప్పుడు కూడా ల్యాండ్ మీద ఆశ లేదు. నేను మా ఊరుకు వెళ్ళినప్పుడు ఎవరైనా కష్టంలో ఉన్నవారు వచ్చి కాలు పట్టుకుంటారు, అయ్యా చాలా కష్టంలో ఉన్నాను, నా దగ్గర ఒక చిన్న ల్యాండ్ ఉంది, తీసుకోండి అయ్యా. అందరూ తక్కువ రేటుగా అడుగుతున్నారు, నీవు మాకు కొద్దిగా ఎక్కువ ఇచ్చి మా కష్టాలు పోవాలి, కొద్దిగా ఎక్కువ ఇవ్వాలి. బయట 4 లక్షలు అడుగుతున్నారు, నీవు 6 లక్షలు నాకు ఇవ్వయ్యా, కొద్దిగా ఎక్కువ కలిపి నాకు ఇవ్వయ్యా అంటే, అలా కష్టంలో ఉన్న వారి దగ్గర కొని 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 ఆ ల్యాండ్స్ ఎక్కడ ఉన్నవి నాకు ఏమీ తెలియదు, ఎప్పుడు కూడా వెళ్ళి చూడలేదు. మొన్న మా గ్రామానికి వెళ్ళాను. వెళ్ళి అన్ని పేపర్స్ అన్నీ సరి చేసి చూసి ఒకటి చూసి, ల్యాండ్ ఎక్కడ ఉన్నది, ఫాదర్ దగ్గర అడిగితే ఫాదర్కి ఇప్పుడు 98, సరిగా కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు. ఈ ల్యాండ్స్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని ఒకటి చూస్తూ దాదాపు 11 ఎకరాలు ఎంత వెళ్ళింది అక్కడ మా ఊర్లో. నేను జేసీబీ పెట్టి అన్నీ సాఫ్ చేసుకుంటూ అక్కడ చైర్ వేసి కూర్చొని ఉన్నా. ఒక ఫోన్ వస్తుంది, సార్ మీరు ల్యాండ్ను అమ్ముతారా, మాకు ఇస్తారా అని ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే నాకు ఫస్ట్ షాక్ అయిపోయినా. ఎందుకు షాక్ అయిపోయినా అంటే, ఒక వారం ముందు అడగవచ్చు కదా, ఒక నెల ముందు అడగవచ్చు కదా. కరెక్ట్గా ల్యాండ్కి పోయి అన్నీ నేను సాఫ్ చేస్తూ అక్కడ జేసీబీని పెట్టి సాఫ్ చేసినప్పుడు, అక్కడ చైర్లో కూర్చున్నప్పుడు ఈ ఫోన్ రావాలన్నా, కొద్దిగా షాక్ అయ్యాను. ఏంటిది, ఈ స్థలం కొద్దిగా తేడా ఉన్నది. నెక్స్ట్ డే అదే ప్లేస్లో అదే చైర్లో మంచిగా గాలి మంచిగా వచ్చుచున్నది. ఎంత బాగున్నదంటే, అబ్బా చెట్లు గిట్లు. అక్కడ కూర్చున్నప్పుడు అదే ప్లేస్లో మళ్ళీ సెకండ్ డే ఒక ఫోన్ వచ్చింది. పెద్ద షాక్ అయ్యాను.
నాకు అటువంటి ఫోన్ వచ్చింది. మళ్ళీ మూడవ రోజు కూడా వెళ్ళి నేను మంచిగా గాలి చాలా బాగున్నది, అక్కడ చైర్ వేసుకొని కూర్చొని ఉంటే మూడవ దినము నా సన్నికి ఒక సంబంధం అక్కడ ఫోన్ వచ్చింది. అంటే 3 రోజులు అక్కడ ఉన్నాను. 3 రోజులు కూడా షాక్ ఇచ్చిన ఫోన్స్ వచ్చినవి. అప్పుడు నేను అనుకున్నాను, అబ్బో! ఇక్కడ ఈ ప్లేస్‌లో ఇది ఒక భయంకరమైన స్థలంలాగా ఉన్నది. ఇది అమ్ముద్దామా? వద్దా? మనమే ఉంచుకుందాం. ఎందుకంటే ఇది భయంకరమైన ఒక స్థలంలాగా ఉన్నది. లేకపోతే ఒక గెస్ట్ రూమ్ లాగా ఒకటి కట్టి ఎప్పుడైనా వచ్చేటప్పుడు మంచిగా గాలి వచ్చేసినది, ఇక్కడే ఉండి వెళుదాం, రెస్ట్ తీసుకోవచ్చు అని అట్లా కూడా నాకు ప్రేరేపణ కలిగినది. ఎందుకు? ఆ ఫోన్ను బట్టి, ఆ ఫోన్ ద్వారా నాకు వచ్చిన షాక్ అట్లా అనిపించినది. నేను ఎందుకు చెప్తున్నానంటే కొన్ని ప్లేసెస్ దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది. దేవుడు ఏర్పాటు చేసిన స్థలము, దాన్ని మనం గుర్తించాలి. అక్కడ వెళ్ళి కూర్చొని సమయం గడపాలి. ఎందుకంటే దేవుని స్థలం అది. హన్న ఇంటిలో కూర్చొని ప్రార్థన చేయవచ్చు కదా. ఎందుకు దేవాలయంలోకి రావాలి? దేవుడు ఏర్పాటు చేసిన స్థలం అది. అందుకే అక్కడికి వచ్చింది. వచ్చి నోరు విప్పి పెదవులు కదులుచున్నది, కన్నీరు వచ్చుచున్నది, ప్రార్థన చేస్తుంది. అయ్యా, ఒక మగబిడ్డని ఇస్తే నీకే ఇచ్చేస్తాను. అంటే గుర్తింపు, ఇది దేవుని స్థలం, భయంకరమైన స్థలం అని మనం గుర్తించాలి. ఆ స్థలానికి వెళ్ళి దేవుని సన్నిధిలో కొద్దిగా సమయం గడిపితే తప్పకుండా అక్కడ ఆశీర్వాదం ఉన్నది. దేవుడు మాట్లాడుచున్నాడు యాకోబుతో, యాకోబు, నీకు వస్త్రం ఇస్తా, నీకు అది ఇస్తా, ఇది ఇస్తా, మళ్ళీ క్షేమముగా తండ్రి ఇంటికి తీసుకొస్తా, నీకు ఏదేదో అవసరమో అన్నీ నేను సమకూరుస్తానయ్యా, వెళ్ళు అని దేవుడు ఆయనతో చక్కగా మాట్లాడడం మనం గమనిస్తున్నాం. కాబట్టి మనము కూడా దేవుడు ఏర్పాటు చేసిన స్థలంను గుర్తించి అక్కడ ప్రార్థించాలని ఈ దినము మీకు నేను ఈ వాక్యమును చెప్తున్నాను. ప్రభు మీతో మాట్లాడుచున్నాడు. కాబట్టి లోబడతాం, ముందుకు వెళదాం, ఒక చిన్న ప్రార్థన చేస్తాం. ప్రభువా, ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి. ఎంతమంది ఈ వాక్యమును మాటలను విన్నారో వారిని దీవించండి, నడిపించండి ముందుకు. అడ్డు ఆటంకులు అన్నిటిని తొలగించండి ప్రభువా. తెరవబడిన తలుపులు వారి ఎదుట ఉంచాలి. నీవు మూసివేస్తే ఎవరు తెరవలేరు, మీరు తెరిస్తే ఎవరు మోయలేరు. అవును, ఈరోజు ఈ మాటలు వినిన ప్రతి బిడ్డను దీవించండి, నడిపించండి తండ్రి. ఘనత మహిమ నీకే, యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.